హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా మైసూర్ బొండాలు అయితే తయారీ విధానం చూద్దామండి. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మెజర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో 2 కప్పుల వరకు పెరుగు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుందాం. గోరువెచ్చటి నీళ్ళు ఒక 2 కప్పుల వరకు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని పిండిని మైదా పిండి అండి ఇక్కడ వాడేది మనం 2 కప్పులు కానీ 3 కప్పులు కానీ మొత్తం నేనైతే 3 కప్పులతో నాకు సరిపోయింది. కావాలంటే పిండి మనం కలుపుకునే విధానం కొంచెం అది పలచగా ఉంటే 4 కప్పుల వరకైనా పిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనం పునుగు వస్తుందా రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేత్తో పిండిని కలిపినప్పుడే ఈరోజు నైట్ కలుపుకుంటే రేపు మార్నింగ్ వేసుకోవచ్చు. మనకు దోశ పిండి ఇడ్లీ పిండి ఎలాగో ఇలా మైసూర్ బొండాల పిండి కూడా అలానే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పిండి మనం వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని ఇలా పిండిని పునుగుల్లాగా వేసుకుందాం. చేత్తో అయినా వేసుకోవచ్చు, ఇలా గరిటె అయినా తీసుకొని వేసుకోవచ్చు. చూడండి అటు ఇటు 2 పక్కల కాల్చుకుందాం. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మొత్తం ఒకసారి ప్లేట్లోకి తీసుకుంటే వేడిగా ఎంతో టేస్టీగా మైసూర్ బొండాలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి తింటూ చూపిస్తున్నాను ఇక్కడ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.